చెప్పండి శ్రీనివాస్ గారు. ఇందాక మనం మాట్లాడుకున్నదే A1, A2, A3, A4 జనం దృష్టిలో సిబిఐ, కోర్ట్స్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంటే. హత్య అయిపోయింది. ఆ హత్యని తేల్చలేకపోవడంలో వైఫల్యం. నేను చిన్న పొలిటికల్ ఇష్యూ చెప్తానండి. ఇప్పుడు ఆ మధ్య 2-3 రోజుల క్రితం రోజా, పేర్ని నాని వీళ్ళందరూ ఏమంటున్నారు, అదేదో కేసులో పరిటాల రవి హత్య కేసులో కొడుకు మీద సిబిఐ ఎంక్వైరీ తెచ్చుకున్నాడు రాజశేఖర రెడ్డి అంటారు. లేదు నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో ఏమన్నాడు, రెండింటి మీద ఎంక్వైరీకి లెటర్ రాయి చంద్రబాబు అంటాడు. చంద్రబాబు ఆ రెండింటి మీద లెటర్ కాదు, అసలు జగన్మోహన్ రెడ్డి లెటర్ రాయొచ్చు కదా. ఇప్పుడు ఇందాక శ్రీకాంత్ రెడ్డి లెటర్ రాయమని మన సాగర్ కూడా అన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎందుకని లెటర్ రాయడండి? నన్ను, నా భార్యని ఇవాళ దోషులుగా చూపించారు, నా చెల్లెళ్ళే నా భార్య నేను కలిసి ఇది చేశామని చెప్తున్నారు, సునీత అంటోంది, లేకపోతే షర్మిల్ అంటోంది నేను హంతకులను కాపాడుతున్నానని, మరి ఎంక్వైరీ చేయండి మా ఇద్దరి పైన అని జగన్మోహన్ రెడ్డి లెక్క రాయొచ్చు కదండి. తన పైన, తన భార్య పైన వచ్చినటువంటి ఎలిగేషన్స్, వాటి నుంచి తనని విముక్తి చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి రాసుకోవచ్చు కదా సిబిఐ ఎంక్వైరీ కోసం. అప్పుడు సిబిఐ వచ్చింది కదా. అంటే సిబిఐని ఎవరు ఆపుతున్నారు, కోర్టులను ఎవరు ఆపుతున్నారు? సాగర్ చెప్పినట్టు అందరికీ తెలుసు, జనానికి అందరికీ తెలుసు దీని వెనుకున్నది జగన్మోహన్ రెడ్డి. ఇది అందరికీ తెలుసు కదా. బిగ్ పొలిటీషియన్స్ ఆర్ దేర్ అని చెప్పి దేవిరెడ్డి చెప్పాడంటే అక్కడే అర్థం మన అందరికీ తెలిసిందే కదా. అసలు ఆధారాలు రూపుమాపింది ఎవరు? ఆధారాలు తొలగించినటువంటి అక్కడ ఉన్నటువంటి వైఎస్ మనోహర్ రెడ్డిని ఎందుకు క్వశ్చన్ చేయలేదు? ఆ పిఏ కృష్ణారెడ్డి ఏంటి పాత్ర ఎందుకు తేల్చలేదని అడిగింది. సో మెనీ గ్రేవ్ ఏరియాస్ అండి, సో మెనీ డీవియేషన్స్ అండి. దీంట్లో అదే కదా రాసిన లేఖ 6 పేజీలు. మీరు ఎందుకు అసలు వీళ్ళందరూ పట్టించుకుంటే రాష్ట్రపతికి శరణకు వరాల్సిన అవసరం ఏంటంటే? దింపుడు కల్లాం ఆశ, అదే దింపుడు కల్లాం ఆశ. ఇప్పుడు ఈ కేసు చంపేయాలని చూసింది, శవాన్ని దించుతూ వెళ్తారు 3 చోట్ల. ఇప్పుడు ఆ దింపుడు కల్లాం ఆశ మరి ఈడీ ఈ రైట్స్ గా చూడాలి. మరి ఏం జరుగుద్దో మరి చూద్దాం. రైట్. ఈడీ రైడ్ వల్ల ఏమీ ఉండదండి. ఇన్ వాట్ వే రిలేటెడ్ టు ఈడీ దిస్ మర్డర్ కేసు, ఇన్ వాట్ వే రిలేటెడ్ టు ఈడీ మర్డర్ కేసు ఈడీ చేస్తుందా? ఇక్కడ కదా ఇట్ ఇస్ నో వే రిలేటెడ్. నో ఇక్కడ రెస్పాండ్ అయి ఉండాల్సింది సిబిఐ. పిటిషన్ పెట్టినప్పుడు రాష్ట్రపతి గారు అందరికీ పంపించి ఉంటారు. అది అయిపోయింది కదా సుప్రీంకోర్టులో. ఒక మాట సార్, సుప్రీంకోర్టులో కేసు దర్యాప్తును పొడిగించండి, ఇంకా కొన్ని గ్రే ఏరియాస్ ఉన్నాయి, వాటిని దర్యాప్తు చేయాలని సునీతారెడ్డి పిటిషన్ వేస్తే సిబిఐ ఇచ్చిన సమాధానం ఏంటి? నో, మా దర్యాప్తు అయిపోయింది, చేయడానికి ఏం లేదు ఇంకా అని చెప్పలేదా? సో అది ముగిసిన అధ్యాయం. ఇంకా సిబిఐ దర్యాప్తు అనేది ముగిసిన అధ్యాయం. అవినాష్ రెడ్డితోనే ఆపేశారు. ఇంకా అంతే. అక్కడ నుంచి పైకి తీసుకెళ్లే ఉద్దేశం సిబిఐకి లేదు, సోకాల్ పొలిటికల్ సిస్టమ్కి లేదు. అక్కడ నుంచి పైకి తీసుకెళ్ళడం, అది ఏ సిస్టమ్, ఏ పార్టీ, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్, పొలిటికల్ సిస్టమ్కి ఆ ఇంటెన్షన్ లేదు, ఆ సీరియస్నెస్ లేదు. ఎందుకంటే చనిపోయింది సునీతారెడ్డి తండ్రి, ఎవరో ఆడపిల్ల తండ్రి ఎవరో. దానివల్ల ఎవరికి వచ్చిన నష్టం? పవర్ మారుతూ ఉంటుంది, 5 ఏళ్ళు అటు 5 ఏళ్ళు ఇటు, అంతే కదా. కొంపలు మునిగిపోయింది ఏముంది? అంతకుమించి ఇక్కడ సిబిఐ ఇంకేం చేయడానికి లేదు. ఇప్పుడు ఈడీ కూడా, రామకృష్ణ గారు నాకు అనిపిస్తోంది, ఈడీ కూడా హత్య కేసులో కీలక నిందితులుగా ఉన్న వాళ్ళు కావాలని అడిగి తమ మీద